టాబ్లెట్ వేసుకో. ఇంకో అరగంట చూస్తా, తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి చెప్తున్నా. అదే తగ్గిపోతుందిలే, నువ్వు హాస్పిటల్ అని ఏం పెట్టబాక. మీ అమ్మ నాయనకు కూడా జ్వరం అని చెప్పొద్దు. నా మాట వింటావా? చెప్పు. ఈ పంతం వద్దు. మనకి ఎన్నో విషయాలు బయట వాళ్లతో ఇబ్బంది అయినప్పుడు సర్దుకుపోతాం. అదే ఇంట్లో వాళ్లతో అంటే పంతానికి పోతాం. కరెక్టా? నేను పంతంతో ఇల్లు వదిలిపెట్టి రాలేదు గీత. డబ్బు కోసం నిజంగా మారిపోయానని నటించి అమ్మ ప్రేమని కూడా మోసం చేసి బిడ్డల్ని మభ్యపెట్టడం తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. నువ్వేం చేయలేదు, మా అమ్మ బుద్ధే అంతా. లేదు, ఇన్నాళ్ళు నా మీద కోపంతో ఆవిడ పంతంతో ఇలా ఉండిపోయిందేమో. నువ్వు మా అమ్మ తప్పు లేదని నాకు సర్ది చెప్పడానికి మాట్లాడుతున్నావు గానీ మా అమ్మ డబ్బుకి ఎంత విలువిచ్చిందో మనకెంత విలువిచ్చిందో ఆవిడ మాటల్లోనే చెప్పింది కదా. ఇదంతా కలైతే బాగుండనిపిస్తుంది. మా అమ్మ డబ్బు విషయంలో ఎవరితో ఎట్టున్నా మా దగ్గర అట్టుండదు. మా కోసమే అంతా దాచిపెడుతుంది. మా భవిష్యత్తు కోసమే తనెట్టుందని ఇన్నాళ్ళు భ్రమలో బతికేసిన. కానీ ఆవిడకి డబ్బే ముఖ్యం, మనుషులు ముఖ్యం కాదని తెలిసిన తర్వాత చాలా నరకంగా ఉంది గీత. మా అమ్మ మీద నాకున్న కోపం యాడ ద్వేషంగా మారిపోతుందోనని భయంగా ఉంది. మా అమ్మ అంటే ఇష్టం నాకు. మా అమ్మ అంటే ప్రాణం. బావేడి? ఫోన్ మాట్లాడడానికి బయటికి పోయి ఉంటాడు. బావగారు టీ. ఏమైందనా? డబ్బుల కోసం, అద్దెంటి కోసం ఎవరికి ఫోన్ చేయాలన్నా భయం వేస్తుంది. ఎవరికి ఫోన్ చేసినా ముందేం జరిగిందని అడుగుతున్నారు. అసలు విషయం చెప్పలేక, అబద్ధం చెప్పలేక నానా సావు వస్తుంది. చేతిలో డబ్బులుంటే కానీ అద్దెలు దొరకదు. పని గురించి అడుగుదామంటే మీకు పని ఏంటి, మీకు అర్జెంటుగా పని కావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. అందరికీ కారణాలు చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ కొంతమందికి విషయం తెలిసింది. ఇట్ట జరిగింది కదా, అట్ట జరిగింది కదా అని అడుగుతూ ఉంటే తల ఆడబెట్టుకోవాలి అర్థం కావట్లా. ఇప్పుడెందుకు మీరు అద్దెంటి గురించి ఆలోచిస్తున్నారు? మేము ఉండేదానికి కూడా ఇల్లు కావాలి కదా. ఎల్లకాలం ఏడా ఉంటే మాకు మర్యాద ఉండదు. మిమ్మల్ని ఇక్కడ ఉండమని కూడా మేము అడగట్లేదు బాబు. తెలుసు అత్త, మేమెంతమంది ఇక్కడ ఉండాలంటే మీకు కూడా కష్టమే. ఇల్లురుకు అందరికీ ఇబ్బంది. కానీ అద్దెలు చూసుకునేంతవరకు 2-3 రోజులైనా ఇబ్బంది పడాల్సింది. మీరుండటం మాకు ఇబ్బందనే ఉద్దేశంలో మేము చెప్పడం లేదు బాబు. అసలు మీరు అద్దెల్లు చూడడమే మాకు ఇష్టం లేదు. అద్దెలు చూడకుండా ఏం చేయమంటారు? ఇంకా మీ సొంతిల్లు, కన్న తల్లిదండ్రులు ఉండగా అక్కడి నుంచి వచ్చేసి మీరిలా ఉండడం అంత కరెక్ట్ కాదు. నిన్నంటే మీరు ఆవేశంలో ఉన్నారు, చెప్పినా వినిపించుకోలేదు. ఒకరోజు గడిచింది, ఇప్పుడు మీరు స్థిమిత పడుండారు. ఇప్పుడైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మామా, మళ్ళీ మేము ఆ గడప దొక్కేది కల్లో మాట. పుట్టినప్పటి నుంచి చూసి చూసి ఇసుకుపోయినాం. మాకు పెళ్ళిళ్ళైనాయి. రేపు మాపో పిల్ల జల్లైనా కూడా మా బతుకులు ఎట్నే ఉంటాయి. మా పిల్లల ముందు కూడా మేం పనికిరాని ఏదోలాగా మా అమ్మతోటి మాటలు పడతా ఉండాలి. ఆవిడికి డబ్బే ముఖ్యం, మేం కాదు. వద్దు మామా అంటే అన్నింది. కానీ ఎవరన్నారు? మీ అమ్మే కదా బాబు. చూడండి, ఈ రోజున్నట్టే అన్ని రోజులు ఉండవు, అన్నీ మారతాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు మాత్రం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళమని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మేమే అట్టగొట్టగా అద్దెలు చూసుకుని పోతాం. లక్క, నువ్వైనా చెప్పమ్మా. ఏమని చెప్పమంటావమ్మా? నాకు మాత్రం ఆ ఇల్లు ఇడిచిపెట్టొచ్చేది ఇష్టమా? కానీ డబ్బుల విషయం వచ్చేటప్పటికి
కన్న కొడుకులే ఆవిడ్ని కాదనుకొని బయటికి వెళ్తామన్నప్పుడు పోదే పొండ్రా డబ్బుల కోసం మీరే తిరిగొస్తారంటే వీళ్ళు డబ్బుల మనుషులా? డబ్బుల కోసమే వీళ్ళు బతికేటట్టయితే ఎప్పుడో మా వాటా మాకిచ్చేయండి, మా బతుకులు మేం బతుకుతామని గట్టిగా కూర్చొనుండేవాళ్ళు కదా. నేనేం చెప్పలేనమ్మా, వాళ్ళిష్టమే. అమ్మా, ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే పరిస్థితుల్లో నేను లేను. కన్న వాళ్ళని విడిచిపెట్టి రావడం ఒక విధంగా తప్పే. అత్తగారు వీళ్ళని ఇలా మాట్లాడడం, డబ్బు గురించి కన్న కొడుకులు కూడా అవసరం లేదు అనడం తప్పే కదా. నేనేం చెప్పలేనమ్మా. చూడమ్మా, వాళ్ళ కన్నతల్లి అలా అన్నదన్న బాధ ఉండొచ్చు, కానీ సర్ది చెప్పుకోవాల్సింది మీరు. ఏం సర్ది చెప్పినా మా మనసులు మారు మావా, ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబు, ఇప్పుడు కన్నవాళ్ళని విడిచిపెట్టి మీరు ఇలా వచ్చేయడం అనేది ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో అది బాగుండదు. దానికి పెద్ద ఉదాహరణ మేమే. ఇదే విధంగా గొడవలై అయిన వాళ్ళని విడిచిపెట్టి మా భాష కాని ప్రదేశంలో, మా ఊరు కాని ఊళ్ళో వచ్చి బ్రతుకు తెరువు వెతుక్కున్నాం. ఆ తర్వాత ఇక్కడ మాకంటూ ఎవరూ లేకుండా పోయారు. ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు. కన్న తల్లిదండ్రులు అంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఇలా రావడం కరెక్ట్ కాదు బాబు. కనీసం గొడవ పడ్డానికైనా బాధపడ్డానికైనా సొంత మనుషులు ఉండాలి. అసలు తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం కరెక్ట్ కాదు. అక్కడే ఉండి మేనేజ్ చేయాలే తప్ప ఇలా వచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఏం మార్చమంటావు మామ? మా ముగ్గురికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. రేపో మాపో అమ్మా నాన్న అవ్వ తాత కూడా కాబోతున్నారు. మా అమ్మకి ఇంత వయసు వచ్చినా తెలుసుకోలేకపోతుంది. ఇప్పటికీ డబ్బే అంటుంది. డబ్బు కోసం మమ్మల్ని మభ్య పెడతా మోసం చేస్తుంది. అది మానసికంగా మాకెంత బాధో మాకే తెలుస్తుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది బాబు, కానీ ఏదేమైనా కూడా కన్న తల్లిదండ్రుల్ని ఆ ఇంటిని విడిచిపెట్టి రావడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు అద్దెల్లో ఆలోచన విరమించుకోండి. మీరు పనులు చూసుకొని సొంత కాళ్ళ మీద నిలబడాలనుకున్నారు కదా, అది మాత్రం చూడండి. మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే తీరాలి. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇంటికి పోవటమా? అది జరగదు మామ. ఈ ఇంటితో సహా యావదాస్తిని నా పేరుతో రాయించేసుకోవాలా. ఇప్పుడు కనకంతో సంతకం పెట్టించేసుకుంటే ఆటోమేటిక్గా ఆ తర్వాత జరగాల్సిన తతంగాలు అవే జరిగిపోతాయి. చెల్లాయ్ చెల్లాయ్, ఒరేయ్, నా మనవాళ్ళని త్వరగా ఇంటికొచ్చేటట్టు చూడరా. ఈ వంట వరపు చేసుకోలేక ఈ పళ్ళు తింటున్నాను. వంట చేసే మనిషి కూడా లేదు. ఈ లోపు వంట మనిషినన్నా చూడాలా? మళ్ళీ వంట మనిషి ఎందుకే? నీ మనవాళ్ళు ఆటోమేటిక్ గా పరిగెత్తుకు రావడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేశా. చెల్లాయ్ చెల్లాయ్. ఏందనా? వీడేదో పత్రాలతో వచ్చాడే, నిన్న రాత్రి చెప్పాడు కదా, సంతకాల కోసమేమో. అవునమ్మా చెల్లాయ్, చకచక వీటి మీద సంతకాలు పెట్టేశాయి. పత్రాలు దానికి, సంతకాలు దానికి. అదేంటి బావా, రామాయణం అంతా విని మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? నిన్న రాత్రి చెప్పాను కదా, నీ కొడుకులు ఇంటికి రప్పించాలంటే ఏదో ఒక పథకం ఆలోచించాలని. ఆస్తులు అనాథాశ్రమాలకి దేవాలయాలకి రాసిస్తున్నామని పత్రాలు సృష్టించి నీ కొడుకులను రప్పిస్తామన్నమాట. ఈ వెర్రి ఆలోచనలు మానేసి మనుషులు కొంచెం నిజాయితీగా మారండి. అన్నీ అవే మారతాయి. నిజాయితీ నిజాయితీ అని పెట్టుకుని కోట్లు గడించొచ్చు. పెద్ద చెప్పొచ్చాడు. నా ఆయన పత్రాల మీద సంతకాలు ఎందుకు ఇప్పుడు? మరి వాళ్ళని నమ్మించాలంటే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసిస్తున్నామన్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. నువ్వు పోయి నా కొడుకుల కాడా, రేయ్ మీ అమ్మ మీ మీద కోపంతో ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి దేవాలయాలకి రాసేస్తుందని చెప్పు. వాళ్ళే చచ్చినట్టు పరిగెత్తుకుంటూ వస్తారు.
చెల్లెమ్మ నువ్వు ఇంకెక్కడ ఆలోచిస్తున్నావు చెల్లాయ్? వాళ్ళు ఇంకా మాటలకు పడే రకాల పత్రాలు తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు భయపడతారు. ఒరే ఇప్పుడు మీరు రాకపోతే పత్రాలు తీసి అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను, అందరూ రోడ్డును పడతారు, తర్వాత మీ ఇష్టం అని చెప్తా. ఆటోమేటిక్ గా ఆ సాంబార్ కుటుంబం రెచ్చగొట్టి వాళ్ళని పంపించేస్తుంది. ఆ తర్వాత చూసుకోవచ్చు మిగతా సంగతి. అవునవును, పొట్టి నోటి మాటతోటి కబురంపితే ఊరికి మనం బెదిరించడానికే అనుకుంటారు. పత్రాలు చూపిస్తే బలంగా నమ్ముతారు. కరెక్ట్. ఏమైనా నీ సీనియారిటీనమ్మా కరెక్ట్ గా క్యాచ్ చేసావు. చలాయ్ ఇగో సంతకాలు చేసి. ఆగు, ఇవన్నీ పనికిమాలిన పనులు, అవన్నీ పక్కన పడే. ఏది పనికి మాలిన పనో ఏది పనికొచ్చో పనో నాకు తెలుసు. ఒక్క నిమిషం. ఏంటయ్యా నువ్వు సంతకం పెడుతుంటే మధ్యలో ఆపేస్తావు? ఎలాగూ పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నావు, కానీ ఆ పనికిమాలిన ఆలోచన ప్రమాదం కాకుండా చూసుకో. ప్రమాదమా? నీ పిసినారితనంతో డబ్బుల కోసం కన్న కొడుకుల్ని మంచితనం పేరుతో మోసం చేయాలనుకున్నావు. అట్లాంటిది ఈ ఆస్తిపాస్తుల కోసం నీ అన్న నిన్ను మోసం చేయడన్న గ్యారెంటీ ఏంటి? అనాథాశ్రమాలకి దేవాలయాలకి రాస్తున్నావని చెప్పి ఆస్తుల్ని తన పేరు మీదకి రాయించుకుని సంతకాలు పెట్టించుకుంటున్నాడేమో. ఒకసారి చదివి సంతకం చెయ్యి. నువ్వు మామూలుడు కాదురు బావా, నా ఎత్తు ఇట్టే పసి కట్టేశావు. అంటే ఏంటి? నా తోడ పుట్టిన దానికి మోసం చేస్తానంటున్నావా? చెల్లెమా ఇంత అవమానం నాకు ఎప్పుడూ జరగలేదు. వద్దు, నా మేనలు నీకు దూరం అయిపోయారు, వాళ్ళు శాశ్వతంగా నీకు దూరం కాకూడదని ఇది చేస్తుంటే నీ మొగుడు నన్నే అనుమానిస్తున్నాడు. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఆ పత్రాలు ఇటిచ్చాయి. ఈడ మాట అనిపించుకుని బతకాల్సిన అవసరం నాకు లేదు. ఎన్నాళ్ళు సొంత చెల్లెలు కాబట్టి నీకు ఊడిగం చేస్తూ ఇక్కడ బతికేసిన, అంతేగాని నీ మొగుడు చేత కూడా మాటపడాల్సిన కర్మ నాకు లేదు. నువ్వే సంతకం పెట్టద్దు. ఆ కాగితాలు ఇచ్చేయి. మీ కొడుకులు ఎట్టా పిలిపించుకుంటారు, మీరే పిలిపించుకోండి. ఇచ్చేవా మా కాగితాలు? ఇచ్చేయి. నువ్వు ఆగు, నీ గురించి నాకు తెలీదా? ఇగో ఇటు చూడు, ఏకాంబరం పరాయి మనిషి కాదు, నా సొంత అన్న. డబ్బులు కాడ నన్ను మోసం చేయాల్సిన కర్మ మా అన్నకి లేదు. అట్ట మోసం చేసేవాడైతే ఇన్నాళ్లలో ఎప్పుడో చేసేవాడు. నేను సంతకాలు పెట్టేస్తా. ఆ మనిషిని పట్టించుకోబాకా. అన్ని సంతకాలు పెట్టేసావమ్మా? అమ్మా చూడు, అట్నే దీని మీద కూడబెట్టి. ఇదేంది? అది ఈ పత్రాలు తీసుకుని కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆస్తి అనాథాశ్రమాలు రాయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చాను అని చెప్తా. అప్పుడే కదా వాడికి నమ్మకం కుదురుతుంది. అవునా? సరే సరే, కనుక వద్దు, నువ్వు గమనుండో. అత్త, ఇది వచ్చిందండి ఇప్పుడు. ఎవతివా నువ్వు? బామ్మగారు, మీరెన్నైనా అనండి. ఇప్పుడు మీతో గొడవ పడ్డానికో, మీతో మాటకి మాట సమాధానం చెప్పడానికో రాలేదు. అత్తగారితో మాట్లాడడానికి వచ్చాను.
మేయ్, ఎవరు నీకు అత్త? నా కొడుకులు నా నుంచి దూరం చేసావు, నా మనుషులు నాకు కాకుండా చేసినావు. ఇంక నేను నీకు అత్తేంది, నువ్వు నా కోడలేంది. పో ఎడికించి. లేదత్తా, ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఏంది నువ్వు చెప్పేది, నేనినేది? అయినా మా అన్నయ్య ఆ ఇంటికొచ్చి నన్ను వద్దు అనుకున్న కొడుకులతో సంతకం పెట్టిద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళకి ఈ విషయం చెప్పు. సంతకమా? దేనికి? ఏం చెబుతామమ్మా, నీ మొగుడు మరిది బావ కన్నతల్లిని కాదని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? కొడుకులే కన్నతల్లిని కాదనుకున్న తర్వాత ఏ తల్లికి మాత్రం కోపం రాదు. అందుకే ఆ కోపంలో తన యావదాస్తిని అనాథాశ్రమాలకి దేవాలయాలకి రాసిచ్చేస్తోంది. ఇకంతే, మీరందరూ రోడ్డును పడాల్సిందే. పొయ్యి నువ్వు నీ మొగుడికి వాళ్ళ అన్నదమ్ములకి చెప్పు. అమ్మాని పరిగెత్తుకుంటూ వచ్చినా ఏడ ఆస్తులుండవని చెప్పు. అత్తా, దయచేసి మీరు తొందరపడి ఏదీ చెయ్యొద్దు. ఆస్తులు పోతున్నాయంటే మనసు విలువెల్లాడిపోతుందా నీకు? పోయి చెప్పు మరి, నీ మొగుడికి వాళ్ళ అన్నదమ్ములకి చెప్పవే. ఆస్తులు మాకు దక్కవన్న బాధ మాకెప్పుడూ లేదత్తా. ఆస్తిపాస్తుల మీద, డబ్బు మీద మాకు వ్యామోహం లేదు. నిన్న ఇంటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఎంతగా కుమిలిపోతున్నారో, ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలీదు. మీరు పూర్తిగా డబ్బు మనిషి అయిపోయారు, కన్న తల్లి మమకారాన్ని కూడా మర్చిపోయారని చెప్పి ఆయన ఎంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆయనకి నిన్న రాత్రంతా జ్వరం, నిద్దట్లో కూడా మిమ్మల్ని కలవరిస్తున్నారు. బాలే కలవరిస్తున్నాడులే నా కొడుకు. వాళ్ళకి నా మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే ఇల్లు ఇడిచిపెట్టి పోతారా? నాతో సవాలిసిరి ఇల్లిడిచి పోయిండాడు కదా వాడు. సర్లేవే, వాడేదో బాధపడుతున్నాడంట కదా, తప్పు తెలుసుకుని తిరిగి వస్తాడేమో. దానికి ఇది రాయబారం వచ్చినట్టుంది. అమ్మని పని అయిపోకుండా వీళ్ళొచ్చారంటే దెబ్బైపోద్ది. ఏదోడు చేయాలి. వాళ్ళొస్తానన్నంత మాత్రానా నేను ఒప్పుకుంటానా ఏంది? ఆయన కూడా రాననే మొండిగా కూర్చున్నారత్తా. నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడదామని, అన్నీ సరిదిద్దుకుందామని పిలిచాను. ఆయన రానని మొండికేశారు. అమ్మయ్యా, ఇది ఉట్టి రాయబారానికే వచ్చింది. ఈ లోపల మొత్తం వ్యవహారం సర్దేయాలి. అసలు నీ వల్లే కదే ఈ కొంప రెండయింది. పో బయటికి. నా తప్పే ఉంది. నేనేం చేశాను? నువ్వే చేసావు. నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అన్ని సమస్యలే. నువ్వు లేకపోతే అన్ని బాగుంటాయి. మీరు నన్ను నిందిస్తున్నారు. నా తప్పేం లేదని నాకు తెలుసు. అంతా నీ తప్పేనే. నువ్వే నా కొడుకుని మాయ చేసావు. అందుకే వాళ్ళు నన్ను కాదని, ఈ ఇల్లు కాదని వదిలేసి పెట్టి వెళ్ళిపోయిండారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పోనీ నా వల్లే తప్పు జరిగింది అనుకుంటే దానికి నేనేం చెయ్యాలో చెప్పండి. మీరు మీ కొడుకుల్ని ఇంటికి తీసుకురావడానికి, అందరూ కలిసి ఉండడానికి మీరేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. ఇదిగో ఈ కత్తి తీసుకుని పొడుచుకుని సచ్చిపో. నువ్వు చస్తే అప్పుడు పీడ వదిలిద్దు. నా కొడుకులు నా దగ్గరకు వస్తారు. కనకం, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఇది చస్తే గాని నా కొడుకులు నాకు దక్కరు. ఇదే మొత్తం మాయ చేసి కుటుంబాన్ని చేసేసింది. నేను చచ్చిపోతే మీకు సంతోషమేనా అత్తా? అప్పుడు మీ కొడుకులు మీ దగ్గరకు వస్తారా? అవునే, సావే, సావ్. ఆగమ్మా. కనకం, గుర్తుందా నీకు? ఇది కనుక ఇక్కడ పొడుచుకుందంటే పోలీస్ కేసు అవుతుంది. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అవసరం ఇదంతా? అమ్మాయి, నువ్వు వెళ్ళి చెప్తాను.
నేను అత్తగారితో మాట్లాడడానికి వచ్చాను. నేను చస్తే అంత మంచి జరుగుతుంది అన్నారు. నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే. అరే కత్తిమడి తీస్తుంది. అరే అగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అత్త, ప్లీజ్ అత్త, మీ అబ్బాయికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. మీ అబ్బాయి వచ్చేస్తాడు. కావాలంటే నేను దూరంగా ఉంటాను. మీరు మీ పిల్లల్ని పిలవండి ప్లీజ్.